వెల్కమ్ టు చీవ్యాస్ వరల్డ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఈ మచిలీపట్నంలోనే ఇంకొక వ్లాగ్ అనేది వస్తుంది అనేసి. సో ఆ వ్లాగ్ అనేది ఇదేనండి. ఇది ఏంటి, ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, ఇది ఫుడ్కి సంబంధించిన వ్లాగ్ అండి. అంటే ఫుడ్కి సంబంధించిన వ్లాగ్ అంటే కుకింగ్ అలా ఏం కాదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్, సీ ఫుడ్ ఐటమ్స్ మనం కొనుక్కునేది ఇక్కడ పెద్ద మార్కెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సీ అనేది, బీచ్ అనేది దగ్గర ఉంటుంది కాబట్టి సీ ఫుడ్ అనేది మనకు బాగా దొరుకుతుంది కదా. సో అక్కడ నుండి సీ ఫుడ్ అంటే చేపలు, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, ఇంకా చాలా ఫిషెస్లో చాలా టైప్స్ ఆఫ్ దొరుకుతాయి ఈ మార్కెట్లో. సో దీన్ని బందర్ ఫిష్ మార్కెట్ అంటారు, లేకపోతే మచిలీపట్నం ఫిష్ మార్కెట్ అని కూడా అంటారు. సో బీచ్ నుండి ఈ ఏరియా వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. 2 కిలోమీటర్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది. మాకైతే బీచ్ దగ్గర నుండి ఇక్కడ రావడానికి 40 మినిట్స్ అనేది పట్టింది మాకు. సో నాకు ఆన్ అండ్ యావరేజ్గా అంటే ట్రాఫిక్ కూడా ఉంది. సో ఇప్పుడైతే నేను, మా పెద్దమ్మ, మా పెద్దన్న, మా మమ్మీ ఇక్కడికి వెళ్తున్నామండి. పక్కనే ఆటో పార్క్ చేసుకొని వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా పూల చెట్లు. అండ్ ఈ ఏరియాలో నార్మల్గా చేపల మార్కెట్ అని కనిపిస్తుంది. మా బాబుని మా పెద్దన్నయ్య ఎత్తుకున్నాడు, మా పెద్దమ్మ చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సైకిల్స్ రిపేర్ చేసే షాపు, కూరగాయల షాపు. నాన్ వెజ్ అంటే మటన్, చికెన్ కూడా దొరుకుతుందండి ఇక్కడ. చాలా చీప్గా దొరుకుతుంది. అంటే చీప్ అంటే ఏదో చీప్ క్వాలిటీ అని కూడా కాదు, బట్ బెస్ట్ ప్రైస్కి దొరుకుతుంది మనకి. చూస్తున్నారు కదా ఇక్కడ నాటుకోడులు అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకు 2000 ఉందనుకోండి, ఇక్కడ 1000కే వస్తుంది. హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి వచ్చేసేస్తుంది. సో ఇది ఏంటి అంటే డ్రై ఫిష్ మార్కెట్ కొంచెం ఎదురెదురుగానే ఉంటుందండి. ఇది కనిపిస్తుంది కదా, అది ఫిష్ మార్కెట్. అటువైపు డ్రై ఫిష్ మార్కెట్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఫిష్ మార్కెట్ లోపలికి వెళ్దాము. సో ఈ ఫిష్ మార్కెట్ అనేవి 3 బ్లాక్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. నేను వెళ్ళింది సాటర్డే అండి. సో సాటర్డే వెళ్ళేసరికి కొంచెం అక్కడ ఐటమ్స్ కూడా ఫిష్ ఐటమ్స్ కూడా ఎక్కువ లేవు. వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే కేజీ లెక్క అమ్మరండి. కుప్పలు అంటే ఆ కుప్పలు లెక్క అమ్ముతారు. ఒక కుప్ప 300, 200 అట్లా చెప్తూ ఉంటారు వాళ్ళు ప్రైజెస్. బట్ మనముకి అంటే వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కూడా వాళ్ళు ఇవ్వరండి. మనం బార్గెనింగ్ చేయొచ్చు. బార్గెనింగ్ అనేది మన ఓపిక. ఇప్పుడు ఆ క్రాబ్స్ అనేది వాళ్ళు 500కో 600కో చెప్పారండి. మా పెద్దమ్మ 200కి బార్గెనింగ్ చేసి తీసేసుకుందండి. ఆ క్రాబ్స్ అని మీకు చూస్తున్నాగా, క్రాబ్స్ అని అక్కడ పైన ప్రాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రాన్స్ అనేవి మొత్తము 1500 ఏమో చెప్పారు వాళ్ళు. మా పెద్దమ్మ 500కి అడిగి బార్గెనింగ్ చేసి తీసేసుకుంది. సో వాళ్ళు చెప్పడానికి అయితే చాలా రేట్స్ చెప్తారు, బట్ బార్గెనింగ్ చేసేది మాత్రం మన ఓపిక ఇంకా. సో ఒక్కొక్కసారి మనం వద్దు అనేసి వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళు వెనుకకి పిలిచి ఇస్తుంటారు. ఇక్కడ చూసింటారు కదా సొర చేపలు అంటారు కదా, స్మాల్ అవి కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ఇవన్నీ కదండి, చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ అమ్ముతూ ఉంటారండి ఇక్కడ. సో ఇవాళ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ కూడా ఏం లేవు, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా. సో ఎక్కువ కూడా పెట్టలేదు. నేను అటు సైడ్ కూడా వెళ్ళి తీసాను కానీ ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, సేమ్ రిపీటెడ్ ఐటమ్సే ఉన్నాయి. సో ఎందుకులే పెట్టడం అనేసి నేను మెయిన్వే చూపించాను ప్రజెంట్ ఉన్నవైతే. సో ఇప్పుడైతే నేను ఇంకొక 2 స్టాల్స్ లేకున్నాయండి. ఇప్పుడు ఈ ఆంటీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రాన్స్ అనేవి 4 అంటే ఈ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ప్రాన్స్ ఉన్నాయి. అవన్నీ నాకు ఆమె చెప్పడం అయితే ఆ పైనవేమో 1500 చెప్పింది, కిందవేమో 800 చెప్పింది. మొత్తం 1000కి బార్గెనింగ్ ఆడానండి మొత్తము. ఇవి పైన 4 కుప్పలు, కింద 4 కుప్పలు, మొత్తం 1000కి బార్గెనింగ్ ఆడి తీసేసుకున్నాను నేను. మా ఎదురే ఇంకొక ఆమె కూడా ఉంది. ఆమె దగ్గర ఆమె 800 ఏమో చెప్తే మా పెద్దమ్మ 200కి ఆమె చాలా చిన్న ప్రాన్స్ అండి. అవి 200కి ఏమో బార్గెనింగ్ ఆడి తీసేసుకుందండి. మేము సొర చేపలు కూడా తీసుకుందాం అనుకున్నాము, బట్ మాకు ఇక్కడికే ఎక్కువైపోతుంది. తినే వాళ్ళు కూడా తక్కువనేనండి. మా అన్నయ్య, మా ఓన్ బ్రదర్, మా పెద్దన్న అయితే తింటారు, మా ఓన్ బ్రదర్ తినండి. సో ఇప్పుడైతే నేను అంటే ఒలవటానికి కూడా వాళ్ళు ఏం ఛార్జ్ చేయరండి వాటి షెల్ తీయటానికి. సో ఇప్పుడు నేను మొత్తం అవి 1000 రూపీస్కి బార్గెనింగ్ ఆడి నేను అవి తీసేసుకున్నాను. నేను చెప్పాను కదా ఇందాక చిన్నవి అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా తినే మా మమ్మీ. ఇక్కడ ఈ ఆంటీ కూడా పెట్టి అమ్ముతుంది. ఈ ఆంటీ కూడా దగ్గర సేమ్ రిపీటెడ్ ఐటమ్సే. సో ఆ ఎదురుగా బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, మనం ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో తీసుకెళ్ళాలనుకుంటే ఆ బాక్స్కి ఒక సైజుని బట్టి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఆ 100 రూపీస్ బాక్స్లో ఐస్ వేసి మనం తీసుకున్న ఐటమ్స్ అనేవి మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా తలకాయలు అంటే గోడ్ హెడ్.
అయితే ఇక్కడ అవి అమ్ముతారు. మనం ఇటువైపు వెళ్తున్నాం కదా, ఇదంతా డ్రై ఫిష్ మార్కెట్. సో ఇక్కడ అన్ని ఎండు చేపలు, ఎండు ఎండు నెత్తలు అండ్ కడ్డీలు అంటారు, కొంతమంది బొంబిడాయలు అంటారు. సమ్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ నేమ్స్ పెట్టి పిలుస్తారు. సో సీ ఫుడ్ తినే వాళ్ళకి అండ్ ఈ సీ ఫుడ్లో ఎండు చేపలు తినేవాళ్ళు, డ్రై ఫిష్ తినే వాళ్ళకి ఈ వెరైటీస్ అండ్ వాటి నేమ్స్ అనేవి చాలా తెలుస్తాయండి. సో ఇక్కడ మేము కొన్ని తీసుకున్నాం. యాక్చువల్ మేము కూడా మా ఇంట్లో కూడా తింటాము కొంతమంది. సో అట్లా అనేసి మేము తీసుకున్నాము. మేము ఏమేమి తీసుకున్నామంటే తెలంగాణలో అయితే కడ్డీలు అంటారు. సో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మనకి, అవే కడ్డీలు, ఎండి నెత్తళ్ళు, రొయ్యలు. ప్రాన్స్ అయితే కేజీ 800 చెప్పారండి. ఎండు నెత్తళ్ళు అయితే 800, కడ్డీలు అంటే 750, ఉప్పు చేప కేజీ 200కే ఇచ్చారండి. సో అక్కడ మా షాపింగ్ అంతా చేసుకొని కొంచెం చూపిద్దాం అనుకున్నాం కానీ బట్ మా బాబు ఏడుస్తున్నాడని మేము రిటర్న్ వెళ్ళిపోయామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు లేట్ అయితే ఇరిటేట్ చేస్తూ ఉంటారు కానీ, సో అదే స్టార్ట్ అయింది మాకు కూడా. సో అలానే ఇంటికి వెళ్ళిపోతాం. ఇట్లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో లవ్ యూ గాయ్స్, బాయ్.